ఫ్రైడే చెప్పినట్టున్నాను అనుభవాలు. ఇంకొక కొత్తగా చెప్పాలంటే యాక్టివ్‌గా ఉంటున్నాను. మెయిన్ ఫస్ట్ నేను ఆత్మజ్ఞాని రాకముందుకు, వచ్చిన తర్వాత రిజల్ట్ చెప్తాను అమ్మ చెప్పిన విధంగానే. అంతకుముందుకు ధ్యానం చేసేదాన్ని. కానీ ఎంతో కొంత మాత్రమే అనుభవాలుండేవి. ఎట్లా అంటే ఏమంటారు, పూర్తిగా పెరుగన్నంతో తింటే ఎట్లయితే సాటిస్ఫై అవుతామో, అలా ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉండేది. అంటే ఎక్కడైనా క్లాస్‌కి వెళ్ళాలని చెప్పినప్పుడు వెళ్ళకపోతే గాదు. వెళ్ళాలనిపిచ్చేది. అప్పుడు బలమైన పనులేదైనా ఉంటే ఇబ్బంది పడుతూ పరిగెత్తాల్సిన సమయాలొచ్చేది. అప్పుడు ఈ క్లాస్ లేక ముందుకు. అంటే ఎందుకంటే మనం రెగ్యులర్‌గా ధ్యానం ఇంట్లోనే ఉండి చేస్తూ ఉంటాం గాబట్టి, ఆ క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలనే ఒక ఇది ఉంది గాబట్టి అప్పుడు అలా అనిపిచ్చేది. కానీ ఇప్పుడేంటంటే ఇక్కడ కంఫర్ట్ అనిపిస్తుంది. మెయిన్ నాకు కంఫర్ట్‌గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే రెగ్యులర్‌గా చేస్తున్నాం. మన బాధ్యత అంటే మన జీవితంలో ఏవైతే రెగ్యులర్‌గా మనం లేచిన దగ్గర నుంచి ఎలాగైతే రెగ్యులర్‌గా చేస్తూ ఉంటామో, ఇది గూడా ఒక రెగ్యులర్‌గా ఒక భాగం అయిపోయింది. డైలీ రొటీన్‌లో ఒక భాగం అనిపిస్తుంది. అంటే మనం ధ్యానం చేస్తున్నాము, స్వాధ్యాయం చేస్తున్నాము, సజ్జన సాంగత్యం చేస్తున్నాము. అంటే ఈ క్లాస్ లేకముందు ఏమైతదంటే ఒక్కరమే ఉండిపోతాం. ఒకరు చేసే ధ్యానం మాత్రమే అనుభవాలు కళ్ళు మూసుకొని చేస్తూ ఉంటాం గానీ షేర్ చేసుకోలేము. ఇంకొక వేరే వాళ్ళ ధ్యానుల యొక్క అనుభవాలను మనం వినలేము. కాబట్టి కొంచెం ఏదో మిస్ అయిన ఫీలింగ్. అంటే అంతకుముందు గూడా నాకు బ్రహ్మకుమారిస్‌లో గూడా అట్లా వెళ్ళినప్పుడు నాకది కొంచెం మంచిగా అనిపిచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాస్టర్స్ మురళి చెప్పడం బాగా అనిపిచ్చేది. కొన్ని సందర్భాల్లో అనిపిచ్చేది. అరే! సెంటర్‌కెళ్ళినా గూడా ధ్యానం చేసుకొని మాత్రమే రావడం అయితుంది గదా! అసలు ఎలా ఎవరైనా చెప్పేవాళ్ళుంటే బాగుండు వినడానికి అనిపిచ్చేది. ధ్యానం చేస్తే మంచిదే. కానీ ఇంకా స్వాధ్యాయం కూడా వినాలి గదా! ఏదో ఒకటి నేర్చుకోవడానికి, జ్ఞానం నేర్చుకోవడానికి అనిపిచ్చేది. అనిపించినప్పుడు సరేలే చూద్దాం. ఏదైతే ఏనేమి నడుస్తుంది గదా! అని అనుకుంటూ వెళ్ళేదాన్ని. ఆ తర్వాత ఇంకా ఇక్కడ వర్కు మాకు జరగడం వల్ల నేను పిరమిడ్ సెంటర్‌కి వెళ్ళడం తగ్గిపోయింది. చెప్పాలంటే పూర్తిగా తగ్గిపోయింది. అంతకుముందుకు వెళ్ళేదాన్ని. వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం మేడం పద్మ గారితో మాట్లాడి, ఆ కొంచెం ఎనర్జీని అంటే వీక్లీ వన్స్ అట్లా పోయిన అట్లా ఎనర్జీని మాట్లాడి ధ్యానం ద్వారా ఆ ఎనర్జీని తీసుకొని ఫీల్ అయ్యేదాన్ని. ఇంకా మా ఇంటి కన్‌స్ట్రక్షన్ బిజీలో పడి నేను వెళ్ళడం మానేశాను. ఇంకప్పుడు నాకేమనిపించిందంటే, లేదు నేనేదో ఒక క్లాస్ అటెండ్ అవ్వాలి. నేను జ్ఞానం నేర్చుకోవాలి అని జెప్పేసి అనుకోకుండా ప్రకృతి ఉమామహేశ్వరి సార్‌ది నేను కనెక్ట్ అయ్యాను. రెగ్యులర్‌గా వింటూ ఉన్నాను. వింటున్నప్పుడు గూడా ఏదో తెలియని అసంతృప్తి. వింటున్నాను బాగా అనిపించింది. కానీ ఎందుకో నేను ఓపెన్ అవ్వాలనేది బాగా ఉంది నాకు. ఎందుకు ఉంది అనేది నాకు గూడా తెలీదు. నేను ఓపెన్ అవ్వాలి. నా అనుభవాలను గూడా నేను షేర్ చేసుకోవాలి. అంటే అంతకుముందుకు శివ భక్తురాలిని కాబట్టి, ఈ ధ్యానం చెప్పే అనుభవాలన్నీ గూడా నేను రెగ్యులర్‌గా నా అనుభవపూర్వకంగా నేను చూసాను గాబట్టి, అవి మీతో చెప్పాలి అనేది బాగా బలంగా ఉండేది ఇన్నర్‌గా. ఆ క్షణంలో నాకనిపిచ్చేది. అంటే నేను చెప్పడం గాదు. నాకు ఆ శివుడిచ్చిన జ్ఞానాన్ని నేను పంచలేకపోతున్నాను. అసలెలాగైనా సరే పంచాలి అనే ఒక గట్టి నమ్మకం ఉండేది. అయినా సరే వింటూ పోవడమే అలవాటయిపోయింది గదా నాకు. వినడం మాత్రమే అలవాటయింది. సార్ యొక్క క్లాస్ వింటూ ఉన్నాను. అప్పుడు అనుకోకుండా క్లాస్‌లో సారన్నారు, "కోచెస్‌గా ఎవరైనా జాయిన్ అవుతారా?" అని. అప్పుడు నాకెందుకో ఇంట్రెస్ట్ అనిపిచ్చింది. సరే ఏదైతేనేమి అదే నేర్చుకుంటే చెప్పడానికి అవకాశం ఉంటుంది గదా! అని ఓకే అన్నాను. అన్న తర్వాత మళ్ళీ సడెన్‌లీ అది బ్రేక్ అయినది. సార్ ఏం చెప్పారంటే, "లేదు మీ నైబర్స్‌తో కానీ ఎవరితోనైనా షేర్ చేసుకోమని" చెప్పారు. అప్పుడు నాకొక థాటొచ్చింది. ఏమంటే నైబర్స్ అందరూ ధ్యానం చేసేవాళ్ళై ఉండరు గదా! ఒకవేళ ధ్యానం చేసినా వాళ్ళు అవి ఆచరించరు గదా! ధ్యానం చేస్తున్నారు. ఓకే. కానీ ఆచరించడం లేదు. అప్పుడు నాకు వాళ్ళకి సింక్ అవ్వడం లేదు. సింక్ అవ్వడం అంటే వేరే గాదు. వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు నేను ఆచరిస్తున్నాను. వాళ్ళు ఆచరించడం లేదు. అంటే జ్ఞానం అనేది అక్కడ ఎక్కువ తక్కువలని గాదు. మనల్ని ఇంకా ఎంచుకొని వాళ్ళు ఉంటారు గదా! అంటే ఎందుకో నాకనిపిచ్చింది. ఇంకా నాకు చెప్పేవాళ్ళై ఉండాలి. నా జ్ఞానాన్ని పంచుకునే వాళ్ళై ఒక థాటొచ్చింది. అప్పుడు నాకు నేనుగా ధ్యానం చేస్తున్న సమయంలో ఎలా మాస్టర్స్ ఇట్లా అని జెప్పేసి నేను ధ్యానం చేస్తూ ఉన్న టైంలో నాకు పత్రిజీ సారే చెప్పారని చెప్పాను ఆల్రెడీ మీకు బిఫోర్‌గానే. ఇట్లా జూమ్ సెక్షన్ అదే క్లాస్ ఇట్లా పెట్టుకోమని జెప్పారు. ఇంట్లోనే ఉంటూ ఆహ్, జాయిన్ అయ్యి రెగ్యులర్‌గా మీరు చేస్తూ ఉండండన్నాడు. అన్నప్పుడు నాకు మంచిగా అనిపిచ్చింది. నిజానికి హ్యాపీగా అనిపిచ్చింది. కానీ అదెలా సాధ్యము? ఎవరొస్తారు? అసలు ఎవరు రెడీగా ఉన్నారని సోల్ కనెక్టింగ్‌లో నాకు సుష్మా మేడంని, శంకర్ మాస్టర్‌ని చూయించారు. హ్యాపీగా అనిపిచ్చింది. ఓకే.
అట్‌లీస్ట్ ఒక్కదానికి ఇద్దరు తోడయ్యారు. ఇద్దరికి ఇంకా అవుతారు. స్టార్ట్ అయితే చేద్దాం అని జెప్పేసి ముగ్గురంతో స్టార్ట్ అయిన ఈ క్లాస్ అద్భుతంగా అనిపిచ్చింది. ఎంత అద్భుతంగా అంటే చెప్పాలంటే రకరకాల ఎక్స్‌పీరియన్స్ నేను వాళ్ళతో షేర్ జేసుకున్నాను. అన్ని అనుభవాలు మీతో లాస్ట్ వీక్‌లో చెప్పాననుకుంటాను. ఇంకా తర్వాత ఇంకా ఆ బుక్కు మేము ఆల్రెడీ అనుకున్నాము. అందరిని కొత్త వాళ్ళని గూడా యాడ్ చేయాలని. కానీ ఏంటంటే స్టార్టింగ్ గదా! మాకు గూడా ఇది క్లాస్ కొత్త గదా! హ్మ్. ప్రాక్టీస్ కోసం బిఫోర్‌గా చేసాము. ఇంగ తర్వాత కొంచెం మంచిగా అనిపిచ్చింది. ఈసారి ఈ బుక్‌ని చెప్పడం స్టార్ట్ చేశారు. అప్పుడేంటంటే మళ్ళీ బుక్కు ఎక్కువ టైం పడుతుంది గదా! కొత్త వాళ్ళు మిస్ అవుతారు. జాయిన్ చేద్దాం అని జెప్పేసి మేము ముగ్గురం అనుకున్నాము. అనుకోని ఫస్ట్ నాకు అమ్మ కనెక్ట్ అయిందని జెప్పాను గదా! పెద్దవాళ్ళు ఫస్ట్ జోన్ కనెక్టింగ్‌లో నాకెందుకో అమ్మ మీద బలమైన నమ్మకం. అంటే చాలా మంది మాస్టర్స్, సీనియర్స్ ఉన్నారు. కానీ అందరూ గూడా బిజీగా ఉంటున్నారు. అందరూ బిజీగా ఉంటున్నారు. వాళ్ళనెందుకు ఎంచుకోకూడదనేది కాదు. నాకెందుకో అమ్మ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగింది సోల్ కనెక్టింగ్‌లో. ఎందుకో తెలీదు. ఆ టైంలో అనిపిచ్చింది. వెంటనే అమ్మకి ఫోను జేస్తే ఓకే అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ సుష్మా మేడం, రజిత మేడం గురించి వన్స్ చెప్పారు. ఏమని అంటే, రజిత మేడం కూడా క్లాస్ వింటారు ఏమో అంటే, సరే ఫోను చేయి అని జెప్పాను. మేడం గూడా సరే అన్నారు. ఇంకా బాగా అనిపిచ్చింది. అంటే ఇక్కడ మా ఇంటి దగ్గర ఇక్కడ చేస్తున్న పరమేశ్వర మేడం గాని, లక్ష్మీ మేడం వీళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు కొత్త కాదు గదా! సరే మనది ట్రయల్ చేస్తూ ఉంటే అనుభవాలు చెప్పిద్దాం అనుకున్నా. ఫస్ట్ వాళ్ళ అనుభవాలు చెప్పిన తర్వాత సర్ప్రైజింగ్‌గా తర్వాత వాళ్ళని కంటిన్యూషన్ చేయాలని అనుకున్నాను. సో, మేడం పరమేశ్వరి గారొచ్చారు. నెక్స్ట్ లక్ష్మీ మేడం ఆమె ఆల్రెడీ వేరే వింటుందని చెప్పి మళ్ళీ నేను తనని ఫోర్స్ చేయలేదు. అంటే తను గూడా ఎక్స్‌పీరియన్స్ ఆల్రెడీ మనకు చెప్తూ ఉంది. ఎవరు బిజీ వాళ్ళు గదా! ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళని జెప్పేసి నేను ఎక్కువ ఎవరిని ప్రెషర్‌గా తీసుకురాలేదు. నా కాన్సెప్ట్ ఏందంటే కొత్త వాళ్ళని యాడ్ చేయాలి. ఎందుకంటే నాకు, నాకు పత్రిజీ గారు గూడా అదే మెసేజ్ ఇస్తున్నారు. మనం మన వెనక ఉన్న వాళ్ళని పట్టుకురావాలి. అంటే తీసుకురావాలి. వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వాలి. అట్లాగే మనం చెప్పేది మనకి ఏమంటారు ఆత్మజ్ఞానానికి మనకి ఇంకా ఉన్నతికి ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ మనకి సాధన వినడమే కాదు. చెప్పడం గూడా స్టార్ట్ చేస్తాం. అంటే మనకు చెప్పే విధానం గూడా వాయిస్ అదే జ్ఞానం చెప్పే విధానం నేర్చుకోగలుగుతాము. ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వాళ్ళు వినడం జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళకి గూడా కంఫర్ట్‌గా ఉంటారు. మనమేందంటే సీనియర్స్ కొత్త వాళ్ళకి వెళ్ళలేము గదా! నేను గూడా నిజంగా కొత్త వాళ్ళ దగ్గరికి తొందరగా కనెక్ట్ అవ్వలేను. ఎంత వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చినా గూడా నేను తొందరగా యాక్సెప్ట్ చేయలేను. అంటే ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఎందుకో అట్లా నాకనిపించింది. నాలాగానే అందరుంటారు గదా! సరే ఇదైతే స్టార్ట్ చేద్దాము అని జెప్పి స్టార్ట్ చేశాను. ఆల్‌మోస్ట్ అందరూ చాలా మంది ఇంట్రెస్టే చూపిచ్చారు గానీ, ఎవరి టైం మేరకు వాళ్ళు వింటున్నారు, వినట్లేరు. ఓకే. రెగ్యులర్‌గానైతే మనకి ఒక 10-12 మెంబర్స్ వరకి వస్తున్నారు గానీ, ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఎవరు ముందు, వెనక అనేది పక్కన పెడితే అందరి జ్ఞానం చాలా బాగా నచ్చింది. అందరి అనుభవాలు గూడా చాలా నాకు అసలు ఇబ్బందనేది గాదు. ఎంతో రకాల ఎనర్జీ అంటే అసలు నేను జెప్పాలంటే, ఒక 2 గంటలు ధ్యానం చేస్తే వచ్చే ఎనర్జీ ఈ యొక్క క్లాస్ ద్వారా నాకు తెలుస్తుంది. అంటే మనం కూర్చొని 2 గంటలు ధ్యానం చేస్తాం గదా! ఆ 2 గంటల ధ్యానం ఎనర్జీ ఎలాగైతే పొందుతామో, ఈ క్లాస్‌లో నాకు అదంతా ఫిల్ అయితూ అంటే చేయకపోయినా ఆ ఎనర్జీ వస్తుంది. అక్కడ నాకు అర్థమైంది. ఓకే. అందుకే చెప్తారేమో సజ్జన సాంగత్యం కంపల్సరీ ఉండాలి అని జెప్పేసి. ప్రకృతి ఉమామహేశ్వర సార్ గూడా రెగ్యులర్‌గా చెప్తూ ఉంటారు. ప్రతిరోజు ఉండాలి క్లాస్. ప్రతిరోజు ఉండాలి. మన ఆత్మ పురోగతి అంటే ఎవరి కోసమో గాదు. మన కోసమే. కాబట్టి మరి ప్రతిరోజు ఉండాలంటే మనం ప్రతిరోజు రెగ్యులర్‌గా మన ఇల్లు, బాధ్యతలన్నీ వదులుకొట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళలేం గదా! వెళ్ళడం మంచిదే కాదనట్లేను. కానీ ఇంకా ఇట్లా అవకాశాలున్నాయి గదా! మనకి. ఈ జూమ్ సెక్షన్స్ అది వాట్సాప్ ఇవన్నీ ఉన్నాయి గదా! ఉన్నప్పుడు వినియోగించుకుంటే బెటరు. ఇంక బయటికి వెళ్ళాలి అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఇలా అయితే ఈజీ ప్రాసెస్ అని జెప్పేసి ఇది రెగ్యులర్‌గా చేసుకోవచ్చు. ఒకవేళ మేబీ బిజీగా ఉన్నా ఆ ఒక్కరు ఆ రోజు రాకపోయినా మిగతా వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళ యొక్క అనుభవాలను షేర్ చేసుకుంటారని జెప్పేసి అనిపిచ్చింది. నాకైతే చాలా బాగా ఇంకొకటి చెప్పాలనుకున్నాను. అదే ఆల్రెడీ యూట్యూబ్‌ది గూడా ఏం చెప్పాలనుకున్నానంటే మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మనం ప్రపంచానికి పరిచయం జేయాలంటే ఇంటింటికి వెళ్ళలేము. కాబట్టి మనం ఇక్కడ ఏదైతే ఆచరిస్తున్నామో, ఏదైతే తెలుసుకుంటున్నామో అదే జ్ఞానాన్ని యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వెళ్తే మనం కూడా పంపించిన వాళ్ళం అవుతాము. జ్ఞానాన్ని పంచిన వాళ్ళం అవుతాం అని జెప్పేసి అదొక అనుభూతి కలిగింది. అంతవరకు ఇప్పుడు ప్రెజెంట్ ఇది నా ఆలోచన. ఇంకా అనుభవాలొచ్చేసరికి రెగ్యులర్‌గా నా అనుభవాలు ఎప్పటికప్పుడు రెగ్యులర్ చెప్తూనే ఉంటాను మీతోని. చెప్పాలంటే నా శరీరాన్ని నేను మర్చిపోయాను ఇందులో. అంటే శరీరం మీద మక్కువ తగ్గింది.
జ్ఞానం మీద ఈ శ్రద్ధ పెరిగింది. ఎంత శ్రద్ధ పెరిగిందంటే శరీరాన్ని మర్చిపోయాను నేను. ఆత్మ ఆత్మను ఉన్నతినే ఎంచుకుంటున్నాను నేనిక్కడ. అది గమనిస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఎరుకలో ఎక్కువగా ఉంటున్నాను. అంతకుముందుకు ఎరుకలో ఉన్నా గూడా ఏదో ఒక టైంలో నెగెటివ్ అనేది అంటే నా ఆలోచనలు కొంచెం నెగెటివ్‌గా పోయేది. ఎందుకు పోయేదంటే ఆల్రెడీ చెప్పాను. అవతల వాళ్ళు మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టినప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇలా? ఎందుకు చేస్తున్నారు ఇలా? అనిపించేది. కానీ మనం ఇక్కడ పాటిస్తున్నాం గదా! వీక్లీ వన్స్ ఒకటి పెట్టుకొని అవి అప్లై చేయడం వల్ల నన్ను నేను మార్చుకోగలుగుతున్నాను. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అవును యాక్సెప్ట్ చేయమన్నారు గదా! శంకర్ మాస్టర్ చెప్పే దాంట్లో అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎంత అద్భుతంగా అంటే అసలు లోపల శత్రుత్వం అనేది మచ్చ గూడా ఉండదనిపిస్తుంది. అంటే మనం ఎంత నేర్చుకున్నా గూడా ఎక్కడో ఒక దగ్గర గిత్తుతుంటదేమో! కానీ అది అస్సలు లేదిప్పుడు. హ్యాపీగా అసలు ఎదుటి మనిషి ఎంతటి వారైనా సరే కదిలితే కనపడితే చిరునవ్వే వస్తది నాలో. అందుకని నా ఎనర్జీ, నా అనుభవాలనేవి పైకి చెప్పలేను గానీ ఇన్నర్‌గా బాగా అర్థమవుతుంది. నా నా మొఖంలో కన్నా నా ఇన్నర్‌లో కళ ఎక్కువ పెరుగుతుంది. సంతోషం. సంతోషం 100% కాదమ్మా. ఇక్కడైతే 1000 ఆఫ్ పీపుల్ ఎక్కువ జన్మల జన్మల పుణ్యమో ఏమో అనిపిస్తది నిజానికి నాకు. ఇక్కడే అని అనుకోవడం కాదు. ఇంకా ఇంకా ఎదగాలనుకుంటున్నాను. ఈ ఆత్మ ఉన్నతికి ఎంతో నేర్చుకునేదే ఎక్కువగా ఉందని ఆశయిస్తున్నాను ఫస్ట్. మాటలు కూడా రావట్లేవు. అది. సారీ చాలా టైం అయినట్టుంది. ఓకే. థాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వనిత మేడం. సూపర్.